నామినేషన్స్ తర్వాత అందరూ గౌరవ్ను టార్గెట్ చేసినట్టుగా నాకైతే అనిపించింది. బట్ గౌరవ్ టార్గెట్ చేసినప్పుడు గౌరవ్ డిఫెండ్ చేసుకున్న విధానం అయితే సూపర్ అనిపించింది నాకు. ఎందుకంటే తనుజన్ కానీ దేమాన్ పవన్ కానీ అందరినీ కూడా గౌరవ్ చాలా బాగా డిఫెండ్ చేసుకుని అనిపించింది. వీళ్ళు ఇచ్చిన రీజన్స్ ఏంటంటే నీ గేమ్ మాకు అర్థం కాలేదు, ఒకటి నువ్వు తనుజాకు సపోర్ట్ చేయలేదు, రెండు నీ పోర్షన్ నువ్వు ఫుడ్ అడుగుతున్నావు వేరే చేయట్లేదు, మూడు అసలు నాకు అర్థం కాదు గౌరవ్ గేమ్ వీళ్ళందరికీ ఎందుకు అర్థం కావాలా? అందరికీ అర్థం కాకుండా ఇండివిజువల్గా ఆడవి కదా బిగ్ బాస్ గేమ్, వీళ్ళందరికీ ఎందుకు అర్థం కావాలా? దీంతో ఒక నామినేషన్. ఫుడ్ పోర్షన్ అడుగుతున్నావు, నువ్వు ఫుడ్ పోర్షన్ అడిగేస్తున్నావు, గట్టిగా మాట్లాడి నీ పోర్షన్ తీసుకుంటున్నావు, ఇది ఒక రీజను, చెత్త రీజను. మూడో రీజన్ తనుజాకు నువ్వు సపోర్ట్ చేయలేదు, అక్కడ నీ గేమ్ అర్థం కాలేదు, నీకు క్లారిటీ లేదు. నీ క్లారిటీ ఉంటే మేము అందరం కలిసి తనుజాని గెలిపించేవాళ్ళు, ఇది ఒక మూడో రీజను. అన్నీ చెత్త రీజన్సే. ఎందుకు అర్థం కావాలి గౌరవ్ గేమ్ వీళ్ళందరికీ? తను ఇండివిజువల్ గేమ్ ఆడతారు, వీళ్ళ గ్రూపులు ఆడుతున్నారు, మనిషికి ఇద్దరు ముగ్గురు జమ చేసుకొని సపోర్ట్ తీసుకొని ఆడుతున్నారు. సపోర్ట్ తీసుకోకుండా ఆడుతున్నది గౌరవ్ ఒక్కడే కదా. గౌరవ్ నామినేట్ చేస్తే ఆబ్వియస్లీ నాకు తెలిసి గౌరవ్ ఓటింగ్ అయితే గట్టిగా పడుతుంది నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో చూసేవాళ్ళు ఫాలో కొట్టండి.